జల్ జీవన్ పనుల్లో అంతులేని జాప్యంతో ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మధ్యలో ఆపేసిన పనుల్ని త్వరితగతిన పూర్తి చేస్తేనే ఈసారి వేసవికి గట్టెక్కుతామని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది గుంటూరు జిల్లా పేరేచెర్లలో వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనులు చేయించిన తీరు. గల్లీల్లో ఇళ్లకు పైపులు వేయించి అప్పట్లో హడావిడి చేశారు. అడ్డదిడ్డంగా రోడ్లు తవ్వేశారు. కానీ ప్రధాన పైప్లైన్తో అనుసంధానించలేదు. ఆ పైపుల్లో ఎప్పుడు తాగునీరు వస్తుందా అని స్థానికులు దాదాపు ఏడాదిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. పైపులు మట్టి కొట్టుకుపోతున్నాయే తప్ప అందులో నీటి జాడే కనిపించడం లేదు. ప్రజలు చేసేదేవీ లేక తాగునీరు కొనుక్కుంటున్నారు. మీకు వస్తాయండి 24 గంటల నీళ్ళు అన్నాడు. పొద్దున పూట సాయంత్రం పూట అంట. ఒక్కసారిగా రావట్లేదు ఇప్పుడు దాకా. ఆడొస్తున్నాయండి వస్తే మాకు ఇది మీకు ఆడొస్తున్నాయి ఏ రావట్లా. ఇది రావాలంటే కాలి నుంచి రావాలా. కలిపితే వస్తాయి. కలపాలిగా ఎంతసేపు పడుతుంది? వీళ్ళకి 2 రోజులు 1 రోజు పట్టిద్ది అన్ని ఆపుకుంటే. పైప్ లైన్లు వేసే ముందు ఏంటంటే మాకు ఎమ్మటే మీకు నెలలోనే 2 నెలల్లోనే మాకు వాటర్ వస్తాయని అనేసి పైప్ లైన్లు మొత్తం వేసారండి. వేసి కూడా ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇంతవరకు వాటర్ అనేది కూడా కలెక్షన్లు కూడా మాకు ఇచ్చేయలేదండి. వాటర్ కూడా గుంతలు తోవేసి అసలు కాలువలు కూడా బోడవకుండా ఎలాగ పడితే అలాగ వదిలేసి వెళ్ళిపోయారండి. ఇంతవరకు కూడా మాకు ఇంటికి కూడా ఇంకా రాలేదు ఎవరు కూడా. మేము ఆ రోజు వద్దనంటేను కాదమ్మా మీకు ఒక వారం రోజుల్లో మాకు మీకు లైన్ వచ్చిందండి, పంచాయతీ వాటర్ వచ్చిందని చెప్పారు. మేము పంచాయతీ వాళ్ళని కూడా అడిగాము. మాకు ఇప్పుడేం లేదమ్మా, వాళ్ళు తీశారు, మేము ఇచ్చి వెళ్తున్నాం అంతవరకేనని చెప్పారు సార్ మాకు. కానీ ఆ ప్రభుత్వంలో మాకు అంతా అన్యాయమే సార్. ఇప్పుడన్నా మీరు మాకు సాయం చేస్తారని వాటర్గా మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. చెప్పేటప్పుడు ఒకలా చెప్పారు, ఇప్పుడు ఏం పట్టించుకోవటం లేదు. మరి ఇదేంది ఇట్లా ఊరుకున్నారు వదిలేసి? బయట చాలా దూరం నుంచి తెచ్చుకుంటున్నాము, మోసుకొచ్చుకుంటున్నాము. మీరు పట్టించుకోకపోతే ఎట్లా అండి? పనులకి వెళ్తారు, తెచ్చేవాళ్ళు లేక మేము ఇళ్లలో ముసలాళ్ళం ఇబ్బంది పడుతున్నాం. నీళ్లు అయితే రావట్లేదు. 10 రోజులకు వస్తాయని చెప్పారు, 15 రోజులకు వస్తాయని చెప్పారు. కాకపోతే రావట్లేదు. మేము చూస్తూ ట్యాంకర్ దగ్గర మోసుకుంటున్నాము. మా పరిస్థితి అలా ఉంది. జల్ జీవన్ మిషన్ అమల్లో రాష్ట్రంలోనే అట్టడుగు స్థానం పల్నాడు జిల్లాదే. పల్నాడు జిల్లాలో దాదాపు 4,34,000 ఇళ్లు ఉండగా కుళాయి కనెక్షన్లు 1,47,000 మాత్రమే ఉన్నాయి. ఇంకా 2,87,000కు పైగా కుళాయిల్ని గృహాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. బాపట్ల జిల్లాలోనూ 2,16,000, గుంటూరు జిల్లాలో 75,000 ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. వేములూరిపాడు, అమీనాబాద్, పేరేచెర్ల సహా అనేక గ్రామాల్లో కేంద్రం ఇచ్చిన నిధులతో దాదాపు ఏడాది కిందట రోడ్లు తవ్వి పైపులైన్లు వేశారు. కానీ నాటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయలేదు. అప్పటిదాకా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవటం వల్ల గుత్తేదారులు మధ్యలో ఆపేసి వెళ్లిపోయారు. ఆ రోజున కాంట్రాక్టర్ అంతా కూడా మాకు బిల్లులు కాలేదని ఒక సాగుతోటి మరి కొంత భాగం అయితే వేశారు లైన్లు. మరి ఆ లైన్లు కూడా ప్రస్తుతం అయితే అవి కూడా సరైన విధానంలో లేవు. మట్టి అంతా తీసి రోడ్డు మీద పోసి మరి అది కూడా అడ్డంకిగా మారిపోయింది. పెండింగ్ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడితేనే వచ్చే వేసవిలో తాగునీటి కష్టాలు ఉండవని ప్రజలు చెప్తున్నారు.